ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. తను నా డ్రాయర్ వైపు చూస్తుంది, నేను తన పై వాటిని చూస్తున్నాను. కొద్దిసేపు తర్వాత తను అంది, ఏమిటి గుటకలు మింగుతూ చూస్తున్నావు అంది. నేను ఏం మాట్లాడకుండా తన కళ్ళలోకి చూశాను. తన కళ్ళలో కోరిక స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఆడవాళ్లకు కోరిక ఉన్నా కానీ వాళ్లే ముందుగా చెప్పరని, అడ్వాన్స్ అవ్వరని. మమ్మీ త్వరగా ఆఫీస్కి వెళ్తే బాగుండు అన్నాను. ప్రియా వెంటనే బెడ్ దిగి ఉక్సు పెట్టుకుంటూ, ఈరోజు మీ అమ్మకి ఆఫీస్ లేదట అంది. నేను నిరుత్సాహంగా ఒక నిట్టూర్పు విడిచాను. ప్రియ బయట సరిచేసుకొని వెళ్తూ అంది, ఏం మా ఇంట్లో అయితే నిన్ను కొరుకొని తింటానని భయమా? భయమైతే రామాకు, భయం లేకపోతే రెడీ అయ్యి వచ్చేయి అని వెళ్ళిపోయింది. నాకు చెప్పరానే ఆనందం కలిగింది. హుషారుగా బాత్రూంలోకి వెళ్ళాను రెడీ అవ్వటానికి. రెడీ అయ్యి ప్రియా ఇంటికి వెళ్ళాను. తను బయట గేటు దగ్గరే ఉంది రెడీ అయ్యి. నన్ను చూడగానే పద అలా రైతు బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం అంది. ఆనందం అంతా ఆవిరైంది. పెద్దలు చెప్పింది నిజమే, ఆడవాళ్ళు అస్సలు అర్థం కారు. నన్ను రెచ్చగొట్టి ఆనందం పొందుతుంది. పెద్ద షాడిస్ట్ లాగుంది. లోపల లంగా కూడా పూర్తిగా తడిచిపోయి ఉంది. నేను ఇంకా ఆగలేక తన దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరగా నిలబడ్డాను. తాను తల వంచుకుంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తను నన్ను రెచ్చగొడుతుంది, కానీ అసలు పనికి ముందుకు రావటం లేదు. ఇప్పుడు కూడా నేను సొంత మనిషిలాగా బెడ్రూమ్లోకి రానిచ్చింది. నా ముందే చీర కూడా విప్పింది, కానీ మౌనంగా ఉంటుంది. నేను మరింత ముందుకు వెళ్ళి తన గడ్డం పట్టుకొని తన తలని పైకెత్తాను. తన కళ్ళల్లో నీళ్లు. ఆశ్చర్యపోయి, ఏంటిది అన్నాను లాదనగా. మా ఆయనకి దూరంగా ఉండటం వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నానేమో అర్థం కావటం లేదు, కానీ మా ఆయనకి ద్రోహం చేయాలనిపించటం లేదు అంది. అప్పుడు నాకు పూర్తిగా అర్థమయ్యింది తన పరిస్థితి. తన వయసు అలాంటిది. భర్త దూరంగా ఉండటం వల్ల కోరికలు కాల్చేస్తున్నాయి, కానీ భర్తకు ద్రోహం చేయాలనిపించటం లేదు. నా మనసు తేలికపడింది. తన తలని 2 చేతులతో పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, సారీ ప్రియ, నేను వెళ్తున్నాను అని చెప్పి గుమ్మం వైపు నడిచాను. గుమ్మం దగ్గరకు రాగానే వెనక నుండి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. గుమ్మం దగ్గరికి రాగానే వెనక నుండి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని, ప్లీజ్ వెళ్ళమాకు, నువ్వంటే నాకు పిచ్చి అంది. ప్రియా, ఇది మన తప్పు కాదు, మన వయసు తప్పు. నువ్వు చెప్పిందే నిజం, మీ ఆయనకు ద్రోహం చేయకూడదు అన్నాను. ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు నాకు కావాలి, జీవితాంతం నాకు తోడుగా ఉండాలి అంది. నాకు నవ్వు వచ్చింది. ప్రియా పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉందనిపిస్తుంది. నేను నీకు తోడుగా ఉండటం ఏమిటి? అది ఎలా కుదురుతుంది అన్నాను. ఏమో, అదంతా నాకు తెలీదు అంది. నేను తన చేతుల్ని చిన్నగా విడిపించుకున్నాను. తను వెంటనే నా ముందుకు వచ్చి మరింత గట్టిగా కౌగిలించుకుంది. ఎంత గట్టిగా అంటే ఆ రోజు పడ్డప్పుడు కూడా తనవి అంత గట్టిగా ఒత్తుకోలేదు. ఒక పక్క నా తమ్ముడు గోలగోల చేస్తున్నాడు. మేమిద్దరం కోరికలకు లొంగిపోయామని అర్థమైంది నాకు.